మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు ఎన్నికల అధికారులు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామాగ్రిని తరలించినట్లు చెబుతున్నారు. ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలని అధికారులు, కలెక్టర్లు అవగాహన కల్పిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు ఎన్నికల అధికారులు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామాగ్రిని తరలించినట్లు చెబుతున్నారు. ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలని అధికారులు, కలెక్టర్లు అవగాహన కల్పిస్తున్నారు. రైటిక మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై మంచిర్యాల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. సాగర్, చెప్పండి, పట్టణాల్లో ఎన్నికల ఏర్పాట్ల అప్డేట్స్ ఏంటి? రేపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రేపు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. రేపటి నుంచి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ జరగనుంది. ఆయా మున్సిపల్ కార్పొరేషన్లకు ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు మొత్తం కూడా చేరుకున్నాయి. ఇవాళ ఉదయం నుంచి మొత్తం జిల్లా కలెక్టర్లు, ఇటు ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో పోలింగ్ బాక్సులు మొత్తం కూడా పోలింగ్ బూతులకు చేరాయి. రేపు ఉదయం నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ కూడా కొనసాగనుంది. ఈ పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో ఈ ఎన్నికలకు పోలింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మొత్తం నిన్న రాత్రి నుంచి ప్రలోభాలు కూడా మొత్తం కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇటు మంచిర్యాల జిల్లాలో చెన్నూరుకు వచ్చేసరికి ప్రలోభాలతో ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ లీడర్లు కూడా పెద్ద ఎత్తున మద్యం కావచ్చు, నగదుతో పట్టుబడిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమై ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అలాగే డబ్బు ప్రవాహాన్ని అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇటు మోహరించారు. మొత్తము రామగుండం మున్సిపల్ మొత్తం కూడా 1500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒకసారి మనము ఇటు పెద్దపల్లి జిల్లాలో ఒకసారి చూసుకుంటే ఒక కార్పొరేషన్తో పాటు 3 మున్సిపాలిటీల్లో కూడా ఈ ఎన్నికలు జరగనున్నాయి. రామగుండం కార్పొరేషన్ అందులో ఒకటి కాగా మొత్తం 60 డివిజన్లలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. మేయర్ పదవి ఎస్సీ జనరల్కు కేటాయించారు. ఇక పెద్దపల్లి మున్సిపాలిటీలో మొత్తం 36 స్థానాలకు, సుల్తానాబాద్ మున్సిపాలిటీలో 15, మంతని మున్సిపాలిటీలో 13 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం కార్పొరేషన్తో కలిపి మొత్తం 123 వార్డు స్థానాలకు 404 పోలింగ్ బూత్లు అయితే ఎన్నికల అధికారులు అయితే ఏర్పాటు చేశారు. కార్పొరేషన్తో పాటు మున్సిపాలిటీల్లో మొత్తం 2,58,065 ఓటర్లు ఉండగా అందులో పురుష ఓటర్లతో ఇటు మహిళా ఓటర్లతో పోల్చుకుంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ఇక మంచిర్యాల జిల్లాలో మొట్టమొదటిసారిగా కార్పొరేషన్గా ఏర్పడింది. మంచిర్యాల కార్పొరేషన్ మొదటిసారిగా ఎన్నికలు కార్పొరేషన్ పద్ధతిలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం మంచిర్యాలలో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. మేయర్ పదవి బీసీ మహిళకు రిజర్వేషన్ కల్పించారు. మంచిర్యాల మున్సిపాలిటీకి కార్పొరేషన్ చేయడంతో మొదటి మేయర్ పదవి కోసం ఇటు కాంగ్రెస్, బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ కూడా తమ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక మొత్తం లక్షపేట మున్సిపాలిటీలో 15 వార్డులకు, చెన్నూరు మున్సిపాలిటీలో 18, బెల్లంపల్లిలో 34, కేతనపల్లిలో 22 వార్డులకైతే రేపు ఎన్నికలు జరగనున్నాయి. మంచిర్యాల కార్పొరేషన్తో పాటు 4 మున్సిపాలిటీల్లో 2,94,304 ఓటర్లు, పురుష ఓటర్లు అయితే అక్కడ ఉన్నారు. మహిళా ఓటర్లతో పోలిస్తే మొత్తం ఈ 2 జిల్లాలో ఇటు పెద్దపల్లి, మంచిర్యాల 2 జిల్లాలో కూడా మహిళలదే కీ రోల్గా ఉన్నట్టు చెప్పుకోవచ్చు. ఇక ఇట్లా ఎన్నికల నేపథ్యంలో రాత్రి ప్రలోభాలు ఉన్న నేపథ్యంలో కూడా పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. మొత్తం ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో మొత్తం 163 BNS యాక్ట్ కూడా అమల్లో ఉన్నట్టు కూడా ఇటు సిపి కూడా చెప్తున్న పరిస్థితి. ఇక మొత్తం ఎన్నికల్లో పంచాయతీ ఎలక్షన్స్ ఏ విధంగా అయితే సక్సెస్ఫుల్గా చేశారో ఈ కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు కూడా సక్సెస్ఫుల్గా కొనసాగించేందుకు ఇటు జిల్లా కలెక్టర్లు, ఆయా అధికారులు, ఎన్నికల అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా పంచాయతీ ఎలక్షన్ మాదిరిగానే ఇక్కడ వెబ్ కాస్టింగ్ కూడా మానిటరింగ్ చేస్తున్నారు. వెబ్ కాస్టింగ్ ద్వారా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించి వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా మానిటరింగ్ చేస్తున్నామని చెప్పేసి జిల్లా కలెక్టర్ అధికారులు కూడా చెప్పారు. ఇక 2 రోజులు ఇటు మున్సిపల్ కావచ్చు, కార్పొరేషన్ జరిగే ప్రాంతాల్లో 2 రోజుల్లో స్కూళ్ళకి కూడా, ప్రైవేట్ కావచ్చు, ప్రభుత్వ స్కూళ్ళకి కూడా సెలవు అనేది ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఓటు హక్కు పెంచేందుకు అధికారులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా చెప్తున్నారు. ఇక రేపు ఉదయం 7 గంటలకు ఓటింగ్ అనేది ప్రక్రియ ప్రారంభం కానుంది. అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్లు అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తము ఈ మంచిర్యాల ఇటు పెద్దపల్లి జిల్లాలో రేపు జరగబోయే ఎలక్షన్స్ సంబంధించిన ఏర్పాట్లు అయితే పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మొత్తము రామగుండం కమిషనరేట్ మొత్తం కూడా 1500 మంది పోలీసు
పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్నటి నుంచి డబ్బు నగదు ప్రవాహంపై ప్రత్యేక దృష్టి సారించారు. చాలా చోట్ల మద్యము అదేవిధంగా నగదు పట్టుబడితే వాళ్ళకి కేసులు కూడా నమోదు చేశారు. ముఖ్యంగా రేపు ఇవాళ జరగబోయే ఎన్నికలకు సంబంధించి రేపు విధులు నిర్వర్తించే అధికారులు కూడా తప్పకుండా హాజరు కావాలని చెప్పేసి జిల్లా కలెక్టర్లు అయితే అధికారులకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎవరైతే అధికారులు ఎలక్షన్ డ్యూటీలో పాల్గొన్నారో వారిపైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి జిల్లా కలెక్టర్లు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రేపు ఉదయం నుంచి 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. దాదాపు 2 గంటలకు ఒకసారి పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన ఎంత పర్సెంటేజ్ అయింది ఎంత అనేది సేమ్ పంచాయతీ ఎలక్షన్ మాదిరిగానే తెలుపుతుందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు హక్కు వినియోగించుకునే అభ్యర్థులు కావచ్చు, ఓటర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు ఏదైతే ఈసీ ఎన్నికల కమిషన్ తెలిపిన ఏదైతే ఐడెంటిటీ కార్డ్స్ ఉంటాయో ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కటి ఈసీ ఇచ్చిన నిబంధనల ప్రకారం ఐడి కార్డు చూపెట్టుకొని ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి ఇటు ఎన్నికల అధికారులు జిల్లా కలెక్టర్లు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో జరగనున్న ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో పెద్ద ఎత్తున గత వారం రోజులుగా చూసుకున్నట్టయితే పెద్ద మంత్రులు కావచ్చు, అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్లు, అదేవిధంగా ఇటు బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, మహారాష్ట్ర సీఎం, అదేవిధంగా ఈ లోకల్ మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ గతంలో పంచాయతీ ఎలక్షన్స్లో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ మెజార్టీ అభ్యర్థులు గెలిచారో అదేవిధంగా మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కైవసం చేసుకునేందుకు ఇటు క్షేత్రస్థాయిలో మంత్రులు పర్యటించారు. అదేవిధంగా ఆయా పార్టీలకు సంబంధించిన పెద్దలు కూడా ఎన్నికల ప్రచారాలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ దాదాపు రాత్రి మిగిలే ఉంది, కొన్ని గంటల సమయం మిగిలే ఉంది. రేపు ఉదయం నుంచి కూడా 7 గంటల నుంచి పోలింగ్ అయితే జరగనుంది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. జ్యోతి.